హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఈరోజు అయితే ఇంకా సెలవు, ఆదివారం సండే. వారం మొత్తం అయితే చేసేసాము. ఇంక వారం మొత్తం చేసిన తర్వాత అయితే మటుకు ఇంక రెస్ట్ అనేది ఆదివారం ఒక్కరోజే కదా మనకు వచ్చేది. ఇంకా అది కాక నేను కొత్త అయ్యేటప్పుడు కొద్దిగా కాళ్ళు అయితే మటుకు లావుతున్నాయండి. నిలబడి అయితే మటుకు కాళ్ళు అయితే పిక్కలు పట్టుకుంటుండే. మనకి ఎప్పుడు ఇంక పొలం పనే కదా తప్పితే ఈ సిమెంట్ పని అయితే మనకు తెలియదు. అందుకని చెప్పి ఇంక మనం అయితే చేసాము. ఎట్టగట్ట వారం మొత్తం చేశాను. అయితే మటుకి ఇంకా వారం మొత్తం చేసిన తర్వాత అయితే మటుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ తెలియని పని అయితే మనకి చాలా కొత్తగా ఉంది కదా. నిలబడి అయితే మటుకు మామూలు లేదండి. ఇంకోటి ఏంటంటే ఇంకా ఈరోజు అయితే వాళ్ళ చిన్నమ్మల కాడికి వెళ్తున్నాము. రోజాలు చిన్నమ్మల కాడికి అయితే వెళ్తున్నాము. ఇంకా రోజాలు చిన్నమ్మల కాడికి వెళ్ళిన తర్వాత అయితే ఒక పూట ఉండి ఇంక మళ్ళీ వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా ఎందుకంటే మళ్ళీ అక్కడ నాకు పొలం పనులు స్టార్ట్ అయినాయి. ఇంకా ఈ రోజాలు ఇంకా ఇన్ని రోజులు అంటే నాకు పిల్లల కోసం చెప్పి నేనైతే ఎక్కువ ఇక్కడ జర్నీ చేశాను. ఎందుకంటే పిల్లలు బాగుంటేనే కదా మనం బాగుంటుంది అని చెప్పి ఇంకా ఆడ రేకులు అండి నాకు ఇంకా కొద్దిగా రేకులు. అందుకని చెప్పి ఆ కొద్ది గుడిసెల పిల్లలు అయితే ఏమంటారు అని చెప్పి నేనైతే మటుకు ఇంకా ఇక్కడికే వచ్చేసాను. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మటుకు ఇంకా ఖాళీ కొండలే చెప్పేసే కదా, నేను సిమెంట్ పనికి తెలియను. ఇంకా బెజ్జాలు చూడండి ఎట్టబడి. ఈ బెజ్జాలు మామూలుగా పోలేదండి, ఇంకా అసలు మామూలు బెజ్జాలు కాదు. ఈ సిమెంట్ పని కొత్త అయ్యేటప్పటికేమో మనకేమో గ్లౌజులు తుడుకోవడం, అంటే గ్లౌజులు తుడుకునేమన్నా అయితే మటుకేమో వాటర్ వెళ్ళిపోతుంది లోపలికి గ్లౌజులకి. ఇంకా అయినా కానీ ఇంక గాలి ఆడక ఎందుకు చెప్పి తీసేసినందుకైతే ఇదిగో ఈ రకంగా అయితే మటుకి పడ్డాయి గ్లౌజులు. ఇదేటప్పటికి ఈ ఏలికి బొట్టనీళ్ళకి ఈ ఏలికి అయితే మటుకి రాత్రి అయితే అన్నం కూడా తినలేకపోయాను. ఇంకా అన్నం తినలేక ఇంకా ఎట్టకట్ట 4 వేలు తట్టి తిన్నాను. ఇంకా 4 వేలు తట్టి తినేటప్పటికైతే మటుకు మామూలుగా లేదు. చేసేది ఏమన్నా ఇంకా తప్పదా కొన్ని టయాలు. అదే అంటారు చూడండి, మనం టైం బట్టి నడవాలన్నట్టు నాకు ఈ టైం వచ్చేసింది. ఈ టైం ప్రకారం అయితే నేను నడుచుకుంటా. ఇంక ఇప్పుడే ఈ మధ్య కొద్దిగా సిమెంట్ పనికి కూడా అలవాటు అయ్యాను. ఇంక సిమెంట్ పనికి అలవాటు అయిన తర్వాత అయితే మటుకి ఇంకా చూశారు కదా, ఇంకా పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొద్దిగా ఇదిగా ఉన్నట్టున్నారు. అయినా కానీ ఇంకా వాళ్ళ కోసం చెప్పే కదండి. ఇంకా అక్షయ్ కానీ, ఆదర్శ్ కానీ, ఆశిత కానీ మొత్తం ముగ్గురు ఇంకేడైతే మటుకు చల్లగా ఉండేటప్పుడు పిల్లలకి అయితే వాతావరణం కూడా చల్లగా కూలింగ్ ఉండేటప్పుడు బాగా నిద్రపోతానికి అయితే మటుకు బాగుంది వాళ్ళకి. ఇంకా అందుకని చెప్పి నేనైతే మటుకి ఇక్కడే ఒక వారం రోజుల పాటు ఇంకా ఇదిగా ఉన్నట్టుంది. అందుకని చెప్పి ఇంకా అయితే మటుకు ఇంక బయలుదేరుతాను. ఈ రోజు ఆగి రేపు పొద్దున్న 5 బయలుదేరుతాను. ఖచ్చితంగా 11 గంటలకల్లా మళ్ళీ సోపాటులో ఉంటాను. ఇంకా ఏమేసి బాబా ఇంకా ప్రశాంతమా అయితే మటుకు కష్టజీవండి, మామూలుగా ఉండదు. వారం మొత్తం చేస్తాడు, ఇంకా ఆదివారం సెలవు. బాబాయ్ నీకు పడ్డాయా బజ్జాలు? అయ్యో చూడండి పాపం వాళ్ళు. వామ్మ వీళ్ళు ఆడ చేస్తున్నారం కానీ పని చాకిరి మాడి వాళ్ళ చాకిరి కదండి, ఇది గాండు చాకిరి. ఈ చాకిరి చేయాలంటే దీనికల్లా ఏంటంటే కనీసం మినిమం అయితే మటుకి ఒక మేస్త్రికి ఇంకా డబ్బులు మిగిలిన నా లెక్కలు అయితే మటుకి, ఇంకా మిగిలిన వాళ్ళకి అయితే మటుకు కూలికి అంటే కూలి ఇంకా అది మామూలుగా మన రోజువారీ లెక్క. ఈ మేస్త్రికి అయితే మటుకు ₹1 మిగిలిద్ది అనుకుంటా. ఇంకా ఈ చాకిరి చేయాలి, గాండు చాకిరి అండి. వామ్మో ఈ చాకిరి చేయాలన్నా కానీ దానికి తగ్గ తిండే ఉండాలి. ఇంకా మామూలుగా ఇది మనుషులు అయితే మటుకి మామూలుగా అల్లాడిపోతారు పాపం. అదేవిధంగా అయితే మటుకు ఇంకా పొలం స్టార్ట్ అయినాయి కాబట్టి నేనైతే మటుకు ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఈరోజు సండే కాబట్టి స్పెషల్గా అయితే రోజు అయితే మటుకి చపాతీ అయితే చేయబోతున్నాయి. చపాతీలోకి కుర్మా 2 మిక్సింగ్ కొట్టబోతుంది. ఇంకా ఈ మిక్సింగ్ కొట్టిన తర్వాత అయితే మటుకి టచింగ్ ఎట్ట చూద్దాము. అసలు నేను చూశారు కదండి, పరంజా ఎక్కాలంటే నాకే వణుకు పుడుతుంది. అట్లాంటిది రోజే మటుకైతే మటుకి అస్సలుగా ఇగో కనబడుతుంది చూడండి. ఆ హైట్లో నుంచి కిందకి కొట్టుకుంటా మాలు మనం పరం చేసుకున్నంత దూరం నుంచి పరం చేసిన కాంచి కిందకైతే మటుకు మాలు ఇంకా పని చేసుకుంటూ రావాలి. రోజే మటుకైతే మటుకి భయం లేకుండా, అంటే వాళ్ళకంటే అలవాటు కాబట్టి ఇంకా అయితే మటుకు ఆ పరంజా మీద నుంచి నిలబడి మాలు కొట్టుకుంటా ప్లాస్టింగ్ చేసుకుంటూ రావాలి. ఇంక రోజాకి అలవాటు కాబట్టి ఇంకా ఆ విధంగా అయితే మటుకు రోజాకి అంత ధైర్యంగా చేస్తుంది. మనకంటే కొద్దిగా తలబిడిగా ఉంది కాబట్టి పైకి ఎక్కాలని దిగాలన్నా కానీ మామూలుగా లేదు, దళపడుతుంది. అందులో అని చెప్పి ఇంక రోజు అయితే మటుకు ఇంకా ఈరోజు సండే కదా, స్పెషల్గా ఏం చేస్తున్నారు చూద్దాం పదండి. అక్షయ్ హాయ్ చెప్పురా. అక్షయ్ హాయ్ చెప్పు. అక్షయ్ ఇదిగోండి ఈ ముగ్గురు దోతలు అయితే మరి చూడండి ఎవరున్నారు. అక్షయ్ ఆశ హాయ్ చెప్పు. అలా హాయ్ చెప్పురా. ఆదర్శం మరి ఆశ చెప్పడండి, చెప్పమనే చెప్పాలి, లెక్కే ఉండదు. అదిగో పిల్లి అండి ఆశిత హాయ్ చెప్పు. ఏం మాట్లాడుతుంది ఈరోజు సండే స్పెషల్గా ఏం చేస్తుంది మీ మమ్మీ? బుడ్డి చపాతీయా? ఆదర్శ్ అక్షయ్ అటు బాగోకూడదు. ఇదైతే స్విమ్మింగ్ పూల్ అనుకుంటా, స్విమ్మింగ్ పూల్ అండి చిన్నపిల్లలకి వాళ్ళకి.
ఇంకా పెద్దవాళ్ళకి అయితే మటుకు అలాగా అక్కడ ఆ సైడ్లో ఉంది ఆ మూలన. మినిమం చేసుకోలే కానీ ఇక్కడే ఉండేదాన్ని పని. వీళ్ళకైతే మటుకి 2 సంవత్సరాల పైన ఉంటుంది, 2-3 సంవత్సరాల దాకా. మొత్తం ఈ కింద నుంచి పైదాకా మొత్తం ప్లాస్టింగ్ అయిపోయింది అంతా. ఇదంతా ప్లాస్టింగ్ అయిపోయి ఇంకా పెయింటింగ్ కూడా వేస్తున్నారు. పెయింటింగ్ వేసేవాళ్ళు వేస్తున్నారు, పని చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇక కొత్త బిల్డింగ్ అయితే మటుకు ఇంకా మళ్ళీ కడతానే ఉంటారు. ఇంకా కొత్తగా అయితే కొండల ప్రాంతం కదా, కొద్దిగా చెగదలుతున్నా కానీ మనకైతే మటుకి కొద్దిగా పెద్ద చెగదలుతున్నా కానీ మనకైతే మటుకి కింద కొద్దిగా కూలింగ్ ఉన్నట్టుంది. ఎందుకంటే పైనుంచి కింద తడుకుంటూ వస్తున్నారు వాటరింగ్. అదే మటుకు చాలా కూలింగ్ ఉంది. సరే రోజు ఏం చేస్తాం వండుతుందో చూద్దాం పోయి మనమైతే మరి. సరే నేను రోజైతే ఏం రెడీ చేస్తున్నా చూద్దాం. ఏం చేయబోతున్నాం ఇప్పుడు? ఓకే అండి, ఇంకా పొద్దున్న అయితే మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంక ఈరోజు వచ్చేసి మా అమ్మ మా కోసం గోధుమ పిండి అయితే కలిపెట్టేసింది. ఇంకా చపాతీలు అయితే రెడీ చేసేయాలా. ఇంకా అదేవిధంగా మమ్మీ అయితే బయట కుర్మా రెడీ చేస్తుందండి. ఇంకా నేనేమో ఇక్కడ కూర్చొని చపాతీ, నేను మా ఆయన అయితే కలిసి చేసేస్తాం. మా ఆయనకి అక్కడ ఇక్కడ మొహమాట ఉండదు, మేమిద్దరం ఎక్కడైనా ఇదిగానే ఉంటాం. అందుకని చెప్పేసి చపాతీ రెడీ చేసేస్తాం. నాకు గొంతు మొన్న నుంచి పోయిందండి, ఈ ఎండాకాలం అయ్యి తాకేకే. ఇంకా ఎప్పుడు రికవర్ అయితే ఏమో కానీ తెలియదు, ఇంకా ఇలానే వస్తుంది గొంతు. ఇంకా సరే నేను చపాతీలు మొత్తం చేసేద్దాం. ఇంకా అదేవిధంగా మా చెల్లెలు కూడా వచ్చింది అనుష, ఇంకా అమ్మాయిని కూడా ఇన్వైట్ చేద్దాము. ఓకేనండి, మన మహేందర్ సింగ్ ధోని. హాయ్ మహేందర్, ఏం చేస్తున్నా? ఎప్పుడు లేచింది? ఏడాడి బిగుసుకుపోయినా, సుమారుడికి ఏడాడి బిగుసుకుపోయినా నేను పని చేసేకే. సీలింగ్ కొట్టాకే అన్నీ అక్కడెక్కడికి పట్టకపోయినాయి అంట. సీలింగ్ వాడికి అన్నీ చేస్తావు, అన్నీ చేస్తాడు. ఏటు సెట్ వాడు మేస్త్రి. మాదిరి చేత అరే అయ్యా ఏడు పంచండి నీకు. చేతి పెట్టుకుని కొడుతుండా అయ్యా. మరి ఏంది ఆడతా చేయాల మరి పరంచి అంటే ఊరుకుందనుకుంటుంది. ఇంక మా పిల్ల వచ్చేసి ఇంకెక్కడ ఇసుకప్పు ఉందండి. ఇంక ఇసుకప్పు చూడండి ఎలా కడుతున్నారు. చిక్కు పుల్ల, అదే చిక్కు పుల్ల, దాన్ని చిక్కు పుల్ల, చిక్కక్క పుల్ల అంటారు. గట్టి మాట్లాడు. టిఫిన్లు చేశారు, అందరు బాగున్నారా? ఏం లేదండి, ఇవాళ ఆదివారం చికెన్ మటన్ తెచ్చుకొని తిట్టంగా తిని మళ్ళీ సోమవారం పనికి ఎక్కాలి. అది అవి ఆడెక్కుతాడు. నువ్వేంది ఇంకా పొద్దున్నే బ్రష్ చేయవా? పోయి దోశ చేప మరి బాగా అబ్బో ఇడ్లీ బామర్తికి దోశ, ఇడ్లీ, సాంబార్ అయితే తెలుసా? మరి బాగుంది తీసుకోవాలి బాగుంది. అబ్బో కడుకొని రాపో. ఓకేనండి, ఇంకా ఇలా అయితే ఇక్కడ నుండి అయ్యి అన్నట్టు ఉన్నారు కదా. ఇంకా మా అమ్మ వచ్చేసి ఇంకా వంట ప్రిపేర్ చేస్తుంది, కర్రీ రెడీ చేస్తుంది. మరి ఏ విధంగా చేసిందనే చూసేయండి. సరేనండి, రోజు వచ్చి ఒక వారం పెట్టింది కదా అండి, ఇన్ని రోజులు పెట్టుంది కదా నాకు ఆడ. అందుకని మళ్ళీ ఊరికి వెళ్ళిపోతుందని చపాతీ చేసి పెట్టినండి. ఈరోజు మళ్ళీ ఎట్టని ఆడపిల్ల కదా అంటే మరి పోయేటప్పుడు అమ్మాయికి ఏదో చేసి పెట్టాలి కదా, తల్లిగా నాకు ఆశ అండి. అలాగనే అమ్మాయి గురించి కూడా వీడియో చూడండి. మరి వాళ్ళ కొడుకులు అందరూ తెలుసు కదా, అందరూ తెల్లగానే ఉంటారండి. ఆ కూతురు ఉంది, ఇంకా మాటలు కొట్టండి, మాటలు కొట్ట మాట్లాడుతండి, ఫస్ట్గా మాట్లాడింది. నాకు కూడా అలా మాట్లాడను, పిల్లలు నేర్పిస్తా ఉన్నాను. ఆదర్శ్ కూడా అక్షయ్ కని పడేస్తున్నారు ఆస్తా వాళ్ళు.
ఓకేనండి, ఇంకా కర్రీకి వచ్చేసి అబ్బో హాయ్ బాయ్. ఇసుకలో చూడు అట్ట ఆడుతున్నాడు. జరు జరు అబ్బా హాయ్. తీయండి. ఎక్కడ ఇంకా పిల్లలు మా అమ్మ కాడ వంట చేస్తుంటే పిల్లలు ఏడుస్తున్నానని చెప్పేసి వస్తుంటే వీళ్ళు చూడు మన కింద జారుతా ఉన్నారు. పడేవయ్యా సరేలే గారి. ఓకే అండి, ఇంకా పిల్లలు అయితే బయట గోల గోల చేస్తున్నారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్పేసి గవకనైతే టిఫిన్ రెడీ చేసేద్దాం. సిచ్యువేషన్ అండి, పొరాటా రావాలంటే ఇలా చేయాలండి, మళ్ళీ చేస్తా చూడండి. కానీ ఏం కాదు, మా అమ్మ అయితే పొరాటాలు చేస్తుందండి. మరి అది వచ్చేసి చుట్టేసిందంట ఆయిల్ పూసేసి, ఈసారి నెక్స్ట్ పెద్దలా అని చూస్తూ ఉంది. ఇంక నేను పెనం కూడా పెట్టేసాను కదా, ఆయిల్ వేసేసుకొని ఇంకా చపాతీ అయితే రెడీ చేసేసింది. ఇంకా అదైతే వేసేసుకుందాం. మాట్లాడుతూ ఆడుంది తీసేసి పేస్ట్ అంటాం. నువ్వు వేసుకువా ఊరి ఊరి నడిచికి గుంత ఈ సైజ్ అయితే తీసుకున్నామండి, చూసేయండి. అలా ఓకేనండి, ఇంకా చపాతీ అయితే ఈ విధంగా చేసేసుకోవాలా. దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుంటే మనం అలా రౌండ్గా మొత్తం తిప్పేసుకోవాలా. ఇటు చపాతీ తెస్తుండ్రు. ఇంకా ఆ విధంగా అయితే పొరోటా అయితే రెడీ చేసేసుకోవాలండి. అది ఓకేనండి, ఇంకా పరోటా చేసాను. చపాతీని ఆయిల్ పూసేసుకుంటే పరోటా అయిపోయింది. బా ఏమొస్తుంది. ఇదే విధంగా వేసిన పరోటా కూడా తిప్పేసుకుందాం. పొరపాటు ఓకేనండి, అదిగోండి. హాయ్ అండి, విద్య అయితే మటుకి బట్టలు ఎత్తుకోవడానికి వెళ్ళినండి. ఇంక రోజు అయితే మటుకి వంట చేస్తుంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈ పిల్లల్ని అయితే నేను ఎత్తుకున్నాను. చూడండి ఎట్టుంది, బోడి గుండె వేసుకొని బోడిమలాగా ఉన్నట్టుంది. జుట్టు అయితే లేదు నెత్తి మీద, మరి జుట్టు అంతా ఏమైపోయిందో తెలియదు. ఇంకా జుట్టు మా తూడిపోయినట్టు ఉంది పిల్లకి. హాయ్ చెప్పినాయి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పినా, హాయ్ చెప్పు బండమోహందన. సరే అండి, చూశారు కదా, ఇంకా ఇది సుబ్బు కూతురు చూడండి, గాజులు వేసింది. అబ్బో సింహళ ఉన్నట్టు ఉంది అర్థం. ఇంకా నయనతార వీళ్ళందరూ పోలీసులు కలిసామండి ఈ పిల్లకైతే మటుకి. ఏమే నయనతార సింహళ అందరూ కలిసి నీళ్ళు ఉండరా ఏమే? సరే అండి, ఇంక బుజ్జి అయితే మరి బట్టలు ఉతుకోవడానికి నేను చెప్పిన అక్కడికి పెట్టింది. ఇంకా అయినా కానీ ఆడకుండా తిరిగి నేను చక్కగా ఆడుకుంటుందా. కొంతమంది పిల్లలు అయితే మటుకు ఏడుస్తారు ఎత్తుకుంటే, కొత్త మనిషిని కూడా కానీ ఎత్తుకుంటే ఆ రకంగా ఒక్కబట్టినట్టు ఏడుస్తారు. కానీ ఈ పిల్ల అట్ట కాదు, అందరికీ ఆడ ఉండేటట్టు ఉంది, అందరితో కలిపితట్టుగా. హాయ్ చెప్పు,
అదిగో మా వాడు మట్టి చూడడంలో ముందుంటాడండి. అయితే అక్షయ్ చెప్పరా, అక్షయ్. ఓకే అండి, ఇంకా పరోటాలు అయితే చేయటం అయితే అయిపోయింది. అదేవిధంగా మా అమ్మ అయితే కర్రీ కూడా చేసేసింది, కుర్మా. ఎప్పుడు అమ్మ నాన్న కవర్ చేసి అలాగే చూసారా ఎంత మెత్తంగా లేయర్గా వచ్చిందో. ఇంక ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలా. తను వచ్చేసి మా అనుష కూతురండి. అమ్మా అమ్మ మా ఆయన అయితే వేస్తా ఉండగానే తినేసాడు. ఇంకో తినైతే కొంచెం పని ఉందని బయటకు వెళ్ళానండి. వాడికి భయం లేదు.